నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ వర్మ ఫైర్. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందాలని చూశారని ధ్వజం. 15 రోజులైనా విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక కూటమి నాయకులకు లేదా? వైసీపీ నాయకుల మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అస్సాం గవర్నర్ లక్ష్మణాచార్య. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిమ్మల సమీక్షించారు. బీఆర్ అంబేద్కర్ భవనం, ముస్లిం షాదీఖానా, గౌడశెట్టి బలిజ కళ్యాణ మండపం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు, 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ, బీవీరాజు ఎన్టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మంచినీటి చెరువు గట్టు సుందరీకరణ పనులు, తూర్పు కాపుల కళ్యాణ మండపం, ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనులపై ఆయా శాఖల వారీగా సమీక్షించారు. ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి సంబంధించి మనము ఈ పంచాయతీరాజ్ ద్వారా మనం గ్రామాల్లో చేసేటువంటి వర్క్స్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మేజర్గా మీరు కాన్సన్ట్రేషన్ కూడా చేయవలసింది. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనము డబ్ల్యూఎస్ నుంచి ఏదైతే వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చి మనం కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాము. గ్రామాల్లో ఆ వర్క్స్ కొంచెం స్పీడప్ చేసుకుని దీనికి మన ఇరిగేషన్కి సంబంధించిన కూడా వర్క్స్ మనం కూడా చాలా వరకు మనం కంప్లీట్ చేస్తాం కాన్స్టిట్యున్సీలో. అవన్నీ కూడా ఫౌండేషన్ చేస్తాం మనం. నేనే వచ్చి మీ అందరూ కూడా చేస్తాం. ఇప్పుడు దాని ఓపెనింగ్స్ కూడా పెట్టుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేయమన్నాం. మనం చేసినట్లు పనులన్నీ కూడా ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మన టౌన్లో కూడా ఇప్పుడు వార్డు వైజ్గా కూడా మనం వర్క్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పాము. అవి కూడా రోడ్స్, డ్రైన్స్, నేను కూడా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, అది ప్రయారిటీ తీసుకోమని చెప్పాము. ఇప్పుడు ఒక్కొక్కటి రిమార్క్స్ కూడా చెప్పాలన్నమాట. చెప్తే మనం దాని మళ్ళీ ఏదైనా ఉంటే మన వాళ్ళకి నచ్చ చెప్పి చేస్తాం. మనం ఏదైతే ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ పెద్ద ఎత్తున మనం ఈ నియోజకవర్గంలో ఈ 2 years దగ్గర 1000 కోట్ల రూపాయల వరకు ఏవైతే వర్క్ చేసామో ఆ వర్క్స్ అన్నింటినీ కూడా పబ్లిక్లోకి బాగా మనం తీసుకెళ్ళాలి. అదేవిధంగా 1వ తారీఖు ప్రోగ్రామ్ కూడా మనం ఎవరి విలేజ్, ఎవరి బూత్లో, ఎవరి సచివాలయం దగ్గర పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే విధంగా కూడా చూసుకోండి. ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్రజల్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. దయవుంచి అందరం కూడా మరి రిజల్ట్ ఓరియంటెడ్గా మనందరం పనిచేస్తామని అమరావతిలో అసైన్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నారాయణపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగా మొత్తం 22 కేసులు పెట్టారని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని, అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందాలని చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్లే రాజధానికి భూసేకరణ జరిగిందని అన్నారు. చట్టబద్దంగా అమరావతిని రాజధాని చేసుకున్నామని, అమరావతిలో 35,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి మరో 15 ఏళ్లు అవసరమని అన్నారు. బెయిల్పై ఉండే వ్యక్తులు మావిగన్నంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇడుపులపాయలో జగన్ ప్రత్యేకంగా రాజధాని కట్టుకుంటే బాగుంటుందని వర్మ పేర్కొన్నారు. ఆ రోజు ఈ కేసు ఫైల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజధానిని ఆపాలి అన్నది ఒక ఆలోచన. దానికి తోడు అమరావతి రాజధాని అయితే పురోగతి ఉందో ఆ పురోగతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆపివేయడం జరిగింది. 3 రాజధానులు అన్నది తెర మీద తీసుకొచ్చి అమరావతిని పక్క పెట్టడమే కాకుండా అప్పటి వరకు జరిగిన అభివృద్ధి అమరావతిలో ఏదైతే ఉందో రోడ్స్ కానీ ఇవి కానీ జేసీపీలతో మొత్తం కంకర, శాండ్ ఇవన్నీ కూడా పైకి లేపి ఐరన్, ఇసుక అక్రమంగా తరలించిపోయారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదన్న దురుద్దేశంతో అటు రాజధాని రైతులను కూడా
అన్యాయం చేసి వారి మీద లేనిపోయిన కేసులు పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించే ఈరోజు హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి మరి నారాయణ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం. ఇలాగే ఎక్కడికెక్కడ లెంపకాయలు తిన్నారు అంటే ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఇందులో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. 99 మంది సాక్షుల్ని విచారించారు. ఎక్కడ కూడా ఏ విధమైన అవినీతి కానీ ఏది జరగలేదు. అలాగే ఆఖరికి కంప్లైంట్ ఇచ్చిన మధుసూదన్ రెడ్డి కూడా నేను విత్డ్రా అయిపోతున్నాను, సాక్ష్యాలు ఏమీ లేదు అని ఏసీపీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రదిష్ట పాలు చేయాలి, ఏదో జరిగిపోయింది, ఏపీ ఫైబర్ నెట్ని ముందుకు అభివృద్ధి పదంలో వెళ్ళనీయకూడదు, ఫైబర్ నెట్ చంద్రబాబు టైంలో వచ్చింది కదా అనే ఒక దురుద్దేశంతో ఒక కుట్ర చేసి కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం 22 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కరోనాలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నాయకులు మా అందరికీ కూడా కరోనాలో ప్రజలను ఆదుకోండి, ప్రాణాలు తెగించి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, వారికి అత్యవసర పరిస్థితులు ఏమున్నాయో చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఆ రోజుల్లో మీకు తెలుసు, ఒక పిఠాపురం మట్టికి నేను 96 సూట్లు వేసుకుని గ్రామాలు తిరిగా. అదేవిధంగా మేము శానిటేషన్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం. ఇన్ని రకాలుగా మేము చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ల మీద కేసులు పెట్టండి. ఇంకోటి మీకు బాగా తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చే కేసులో 377 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందంటూ సిఐడి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీద రావడం, మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సర్వనాశనం అవ్వడం, 11 సీట్లకు పరిమితం అవడం కారణం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండా దాదాపు 18 గంటల పాటు ఆలస్యం చేయడం వల్లే 6 మత్స్యకారులు గల్లంతయ్యారని వైసీపీ నాయకులు ఆరోపించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి బోటు తిరగబడిన ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతు కాగా చిన్న అనే మత్స్యకారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, స్థానిక మంత్రులు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 7 లక్షల రూపాయల చొప్పున మొత్తం 49 లక్షల రూపాయల పార్టీ సొంత నిధుల చెక్కులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బండుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి తదితరులు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించే విషయంలో కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలంలో ఆ కుటుంబ సభ్యులు బాధలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి వాళ్ళు మనోధైర్యాన్ని నింపి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ చాలా బాధ్యతారహంగా వ్యవహరించి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం జరిగింది. సరే, వాళ్ళు ఈ ఘటనకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఒకటి చెప్పింది, కోస్ట్ గార్డ్ ఒకటి చెప్పారు, మెరైన్ పోలీసులు ఒక రకంగా చెప్పారు, త్రిసభ్య కమిటీ ఒక రకంగా చెప్పడం జరిగింది. సంఘటన జరిగిన తర్వాత వారు గల్లంతయ్యారు, వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం విఫలమైంది. రెస్క్యూ ఆపరేషన్ ఆపిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, అన్ని శాఖలకి అధిపతిగా ఉన్న లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఏ మూల ఎలాంటి సేవ చిటుక్కుమన్నా తగుదునమ్మా అని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే సబ్జెక్టు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఈ ప్రాంతానికి చెంది ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిత గారు కానీ వాళ్ళని పరామర్శించడానికి కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని ఈరోజు ప్రతి క్షణం కుమిలిపోతున్న చిన్నాని అసలు పట్టించుకున్న పాపాను పోలి, ఉపాధి కోల్పోయి, కుటుంబ సభ్యులు కోల్పోయి, ఎంతో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడ్డ అతని గురించి అయితే కనీసం ఆలోచన చేసిన పాపాను కూడా ఈ ప్రభుత్వం పోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా ముద్దు నిద్రపోయిన అచ్చెన్నాయుడు గారు కానీ, స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు నోటుకొచ్చిన విధంగా అదే సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు ఉంది, అన్ని లక్షల కోట్లు ఉంది, ఇంకా ఇవ్వకపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ, లేకపోతే మంత్రులు కానీ ఈరోజు వాళ్ళు ఏమన్నా వాళ్ళు బతుకుదేరు కోసం ఎక్కడైనా జోలి సాబ్ బతుకుతూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి
3 లక్షల కోట్లకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్ల సంపాదన ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు జేబులోంచి నయ్యా పైసి ఇచ్చే కనికరం కానీ దాతృత్వం కానీ ఆయనకి లేదా? అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారి బాధలు తెలుసుకొని, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. ఆ రోజు మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో, మరో 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు వారికి ధైర్యం చెప్పాలి. గల్లైనటువంటి వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు ఏమైపోయారు అనేటువంటి బాధ, ఆ కష్టంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 4వ తేదీ బోటు తిరగబడిపోవడంతో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 6 గల్లంతవడం, ఒక వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం మనందరం చూసాం. ఇప్పటికి 15 రోజులు అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంఘటన మీద స్పందించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 15 రోజులైనా 6 ఇప్పటికి కూడా వాళ్ళు దొరకని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలు ఈ 6 ఈరోజు గల్లంతవడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ రోజు కనుక సకాలంలో స్పందించి ఉంటే ఖచ్చితంగా 6 మత్స్యకారులు కూడా దొరికేవారు. ఇంచుమించు 18-19 గంటలు మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లో వదిలేసింది ప్రభుత్వం. అలాగే పక్కనే ఉన్న మత్స్యశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం చూసాం. అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అతను ఇన్ని రోజులైనా పరామర్శకు రాలేదు. ఏమంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటె సాకులు చెప్తూ ఉన్నారు. మరి అదే వ్యక్తి జగనన్న పరామర్శకి వచ్చిన రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నను తిట్టడానికి కంటి నొప్పి, కంటి ఆపరేషన్ అడ్డు రాలేదా అని మత్స్యశాఖ మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. మరి సరే, అతనికి కంటి ఆపరేషన్ అయింది. మరి హోంమంత్రి గారు అనిత గారు, ఈ స్థానిక మంత్రి, ఆవిడేం చేస్తూ ఉన్నారు? 15 రోజులైంది. పబ్లిసిటీ స్టంట్ లాగా వీడియో కాల్స్ లో పరామర్శ చేసి చేతులు దులిపేసుకున్నారు. అదేనా మీ బాధ్యత? ఇంత నిర్లక్ష్యంగా మత్స్యకారుల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకి సొంత నిధులతో తన వంతు సహాయం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, పార్టీ నిధులు కానీ, వాళ్ళ నిధులు కానీ ఎందుకు ఇవ్వలేదు? పోనీ ప్రభుత్వం నుంచైనా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా స్పందించండి, ఆ మత్స్యకార కుటుంబాల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.